ఇక వివరాల్లోకి వెళ్తే హోప్ ఐలాండ్ లో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఏ రవీంద్రనాథ్ రెడ్డి, పోర్టు అధికారి కెప్టెన్ ధర్మశాస్త్ర, అటవీ పర్యాటక, మత్స్య, మెరైన్ శాఖల అధికారులతో కలిసి హోప్ ఐలాండ్లో పర్యటించారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోప్ ఐలాండ్కు చేరుకుని అక్కడ ప్రదేశాలను పరిశీలించారు. పర్యాటకం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, హోప్ ఐలాండ్ పరిధి, మడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు బోటింగ్ సౌకర్యం, ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆయా శాఖల అధికారులతో చర్చించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోప్ ఐలాండ్ ప్రాంతాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి కె కరుణాకర్ బాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, సెక్షన్ అధికారి ఎం నాగార్జున, అసిస్టెంట్ టూరిజం అధికారి వి త్రిమూర్తులు, వాటర్ ఫీడ్ అసిస్టెంట్ రంగబాబు, పోర్ట్ సిఐ పి సునీల్ కుమార్, మెరైన్ పోలీస్ పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.